గురుగారు చాలా అంటే ప్రపంచం అంతా ఇదే ప్రశ్న. డబ్బుని ఎలా ఆకర్షించాలి? ఏ గ్రహస్థితి ఉంటే డబ్బు మన దగ్గర ఉంటుంది? ఎలా నిలుపుకోవాలి? ఇదే ఎస్. సమస్య. కరెక్ట్ మీరు అడిగారు. వాస్తవంగా ఏంటంటేనండి, నేటి కాలంలో డబ్బు జ్యోతిష్యం ద్వారా మనం డబ్బుని ఆకర్షించవచ్చా? జ్యోతిష్యం ద్వారా మనకు తెలుసుకుంటే ఎలా చేస్తే రెమెడీస్ ఆకర్షించవచ్చా అని Yes. కొంతమంది చూస్తూ ఉంటారు. అంటే ఇక్కడ నేనేమంటానంటేనండి, ఒక జ్యోతిష్యం ఒకటే కాదు డబ్బును ఆకర్షించడానికి. న్యూమరాలజీ ప్రకారం వెళ్తే ఏమవుతుందో ఆ వైబ్రేషన్ ద్వారా మనం డబ్బును ఆకర్షించవచ్చు అని చెప్తుంటాం. అవును. అలాగే ఇంకొకటి ఏంటంటే కర్మ సిద్ధాంతం ప్రకారం కూడా ఈ డబ్బుని ఎలా ఆకర్షించాలో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఇన్ని కోణాల్లో నేను ఆన్సర్ అదే కదా ప్లీజ్. ఇప్పుడు మనం చేయవలసింది ముందు తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తి ఏంటంటేనండి, ప్రతి మనిషికి కావాల్సింది డబ్బు. ఎస్. ఈ డబ్బు అనే ఒక ఫ్రీక్వెన్సీని తెలుసుకున్నవాడు డబ్బుని ఈజీగా ఆకర్షిస్తాడు అంటారండి. ఓకే. చాలామంది అంటారు డబ్బుని సంపాదించడం చాలా కష్టం. ముందు మన నోటెంబడి వచ్చేది అదే. అవును. అనిల్ అంబానీ గారు ఏమో సార్, ఆయనకి కలిసి వచ్చింది, ఆయన అదృష్టం, వాళ్ళ నాన్న ఇచ్చాడు, వీళ్ళు ఇప్పుడు ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటానంటేనండి, అస్సలు అది కాదు మీరు తెలుసుకోవాల్సింది. ఒక జీరోగా ఉన్నవాడు హీరో లేని వాళ్ళు ఎంతమందిని చూసాం, హీరోగా ఉన్నవాళ్ళు జీరో లేని ఎంతమందిని చూస్తూ ఉన్నాం లోకంలో ఇవాళ. అవును. కాబట్టి అసలు ముందు మూలాలు తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేస్తే 100% డబ్బుని ఈజీగా ఆకర్షించవచ్చు. డబ్బు అంటే మనందరికి ఏం తెలుసండి, ఒక కాగితం అనుకుంటాం, ఒక పేపర్ లేకపోతే ఒక కాయినం అనుకుంటాం. కాదు, డబ్బు అంటే ఇది ఒక లక్ష్మీతత్వం, అలాగే స్త్రీతత్వం అని కూడా చెప్తూ ఉంటాం. లక్ష్మి అంటే స్త్రీ దేవత కాబట్టి ఇక్కడ ముఖ్యంగా డబ్బుకు ఒక ఫ్రీక్వెన్సీ ఉందండి. ఆ ఫ్రీక్వెన్సీ మిస్ అవుతున్నారు జనం. ఆ ఫ్రీక్వెన్సీని ఎందుకు మిస్ అవుతున్నారు వీళ్ళు? దానికి అసలు రీజన్ ఏంటి అని అంటే, డబ్బును చూడగానే చాలా మందిలో ముందు మొట్టమొదటిది ఏమొస్తుందంటే భయం వస్తుంది. ఏం భయం? ఈ డబ్బు ఉంటుందా, ఇవాళ వచ్చింది రేపు ఉంటుందా, పోతుందేమో అనే భయం. అలాగే ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం ఉంటుందా లేదా అని భయం. అసలు నాకు ఎప్పుడూ డబ్బు ఉంటుందా, నేను సంపాదించగలనా, ఒక బిజినెస్ పెడితే నేను సక్సెస్ అవ్వగలనా, ఇలా ముందు వీళ్ళలో ఒక అభద్రతా భావం అనేది ఏర్పాటు చేసుకుంటారు. దీనివల్లే వీళ్ళు మిస్ అవుతున్నారండి. అంటే డబ్బుని సంపాదించే డబ్బుకున్న ఫ్రీక్వెన్సీని మిస్ అవుతున్నారు అంటే కేవలం భయం అనే దాంతోనే మిస్ అవుతున్నారు. ముందు వీళ్ళలో భయం పోవాలి. సో ఒక నెగిటివ్ ఫ్రీక్వెన్సీ, అది నెగిటివ్ ఫ్రీక్వెన్సీ. ఈ నెగిటివ్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే మన ఆలోచనలోకి వచ్చిందో మన బాడీని వీక్ చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుందండి, అవకాశాలు తలుపు తడతా ఉంటాయి. ఓకే. కానీ మీరు దాన్ని అందుకోవడానికి, మీరు అక్కడికి నడిచి వెళ్ళడానికి కూడా వీరికి ఆలోచనలు సరిగా పనిచేయవు. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఉన్నారో, ధైర్యంతో ఉన్నారో, అలాగే పాజిటివ్ ఫ్రీక్వెన్సీతో ఉన్నారో, అవకాశాలు తలుపు తట్టినప్పుడు మీరు అందుకునే స్థితి వస్తుంది. ప్రతి ఒక్కరూ 199 మంది డబ్బుని ఆకర్షించలేకపోవడానికి కారణం ఏంటంటే వారిలో ఉన్న భయమే. దీనికి ఇంకోటి కూడా చెప్తారు మనోళ్ళు కర్మ సిద్ధాంతంలో. పూర్వజన్మలో వీరికి అదృష్టం ఉంది కర్మ వరకు, కర్మ సిద్ధాంతం ప్రకారం. అంటే ఎంతో పుణ్యం చేశారు, దానం చేశారు, దానివల్ల అదృష్టం అనేది ఈ జన్మలో ఉంది. తలుపు తెరుచుకుంది, అదృష్టం అనే ద్వారాలు తెరుచుకున్నాయి. కానీ వీళ్ళు భయం అనే ఒక ఫ్రీక్వెన్సీతో ఉండటం వల్ల అక్కడి వరకు కూడా వీళ్ళు నడిచి వెళ్ళలేరు. అప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు చేసే కర్మ అనేది అంటే మీరు చేసే భయంతో ఆ కర్మ చేయలేరు. ఆ కర్మ చేయలేకపోవటం వల్ల పూర్వజన్మ యొక్క అదృష్టం ఉన్నప్పటికీ, తలుపు తెరుచుకున్నప్పటికీ కూడా దాన్ని అందిపుచ్చుకోలేని స్థితిలో వీళ్ళు అయిపోయారు. సరే, ఇదేమో సైకాలజీ ప్రకారం అనుకుందాం. ఎస్. మరి జ్యోతిష్య పరంగా చూస్తే మన ధనస్థానం ఏదైతే ఉంటుందో మన జన్మకుండల్లో, అంటే దాన్ని మనం బ్లాక్ చేసుకుంటున్నాం 100%. ఎలా అంటే జ్యోతిషం ప్రకారం మనకి 12 స్థానాలుగా చూస్తాం కదా. అవును. ఆస్ట్రాలజీలో 2వ స్థానం ధనస్థానం, సెకండ్ హౌస్ వచ్చి, అలాగే 9th హౌస్ వచ్చి భాగ్యస్థానం. ఓకే. ఇక్కడ 10వ స్థానాన్ని కర్మస్థానంగా కూడా చెప్తాం. కర్మ అంటే పని జరిగే విధాన్ని కర్మస్థానంగా చెప్తుంటాం. 11వ స్థానం లాభస్థానం. ఓకే. అంటే ఈ స్థానాల్లో శుభగ్రహాల యొక్క అనుకూలత ఉందనుకోండి, వీరికి జీవితంలో చాలా అద్భుతంగా అవకాశాలు వస్తాయి. అంటే దీని అర్థం ఏమిటి, అసలు ఈ భావం ఏంటి, స్థానాలు ఏంటి అంటే కన్ఫ్యూజ్ చేయకుండా ప్రేక్షకులకు మనం చెప్పాలి అంటే, పూర్వజన్మలో మీకు అదృష్టం అనేది ఒకటి ఉంటే, అంటే మనం గత ఎపిసోడ్లో పుట్టుమచ్చల గురించి ఎలా అయితే చెప్పుకున్నామో, ఇక్కడ పూర్వజన్మలో మీరు 10 మందికి పెట్టి ఉంటే, మీకు అదృష్టం గనక గత జన్మది గనక వచ్చి ఉంటే, శుభస్థానాలలో ముఖ్యంగా భాగ్యస్థానంలో కానీ, లాభస్థానంలో కానీ, అలాగే మనకి
ప్రత్యేకించి కర్మస్థానంలో కానీ అనుకూల గ్రహాలు వీరికి పొంచి ఉంటాయి. అప్పుడు ఏంటికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటానికి అవకాశాలు వస్తాయి. కానీ ఇప్పుడు మీరు కర్మ చేయాలి. గత జన్మ కర్మ వల్ల అదృష్ట ద్వారాలు తెరుచుకున్న పాయింట్ నిజమైనప్పటికీ కూడా ఇప్పుడు చేసే కర్మ, ఈ ఆగామి కర్మలో వీరు పని చేయకుండా ఆ అదృష్ట ద్వారాలని తెరుచుకుని ఉన్నా కూడా వీరు అందుకోలేరు. అంటే ఇక్కడ ఏమిటి దీని అర్థం? అదృష్టం ఉందని ఆస్ట్రాలజీ చెప్తుంది, కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఎన్ని చెప్పినప్పటికీ మీలో భయము, అభద్రతాభావం, నా వల్ల కాదు అనే ఒక ఫ్రీక్వెన్సీలో ఉంటే మీ అదృష్టం కూడా దాటి వెళ్ళిపోతారు. దానికి ఉదాహరణ మనం ఒక చిన్న కథ కూడా చెప్పుకోవచ్చు. ఎలా అంటారా, పరమేశ్వరుడు పార్వతీదేవి సాయం సమయంలో విహరిస్తూ ఉన్నారంట. అంటే ఒక అతను ఎప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ కానీ భగవంతుడిని ఎక్కువగా నామస్మరణ చేస్తూ భక్తి భావంతో ఉంటాడు. ఒకరోజు పార్వతీదేవి తల్లి కదా జాలేసి, నాదా ఎందుకు నీ భక్తుడిని అలా ఇబ్బంది పెడుతున్నావు, ఇవ్వచ్చు కదా అంటాడు. పకాపక నవ్వి, దేవి నువ్వు అడిగావు కాబట్టి నేను ఇస్తాను చూడని చెప్పి ఒక బంగారపు సంచిలో డబ్బు బంగారాన్ని ఒక మూట కట్టి ఆ రోడ్డు ఎమ్మట ఆయన వెళ్తుంటే ఆయన ఎదురుగా పడేస్తాడు కొంత దూరంలో. ఆయన తీసుకుంటాడు, చూద్దాం. కరెక్ట్గా ఈయనకు ఒక ఎదురుగా గుడ్డ ఆయన ఎదురొస్తూ ఉంటాడు, రోడ్డు ఎమ్మట ఎదురొస్తూ ఉంటాడు. ఆయన చూశాడు ఈయన, అరే ఈ రోడ్డు ఎమ్మట రోజు నడుస్తున్నాడు, గుడ్డోడే అంత స్ట్రైట్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచొస్తున్నాడు, అసలు మనం నడవగలమా అనేది ఈయనకి ఒక ఆలోచన వచ్చి కళ్ళు మూసుకుని నడవటం ప్రారంభించాడు. కట్ చేస్తే ఈ బంగారం మూట ఎదురుగా ఉంది, దాన్ని చూడకుండా దాటి వెళ్ళిపోయాడు. ఇక్కడ చూడండి కర్మ దీన్ని ఎలా చేసిందో. అంటే అదృష్టం తలుపు తట్టింది, కానీ ఈ కర్మ అనేది ఆయన అందుకునే అవకాశం లేకుండా చేసింది. ఇట్లా ప్రతి మనిషి జీవితంలో డబ్బు రాలేదు, డబ్బు గురించి ఉన్న భయాలను వదిలేయాలి. ఇది ధనస్థానము మనకు అనుకూలంగా ఉంటే ప్రతి వ్యక్తికి అదృష్టం వస్తుంది. నేనేమంటాను, ఎటువంటిది ఏదుందో వద్దు, మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, డబ్బు గురించి భయపడద్దు, రేపటి గురించి ఆలోచించొద్దు, ప్రజెంట్లో ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఇలా గనక ఉండి మీ ప్రయత్నం మీరు చేస్తూ పోతే ఇప్పుడు మీరు చేసే కర్మ రేపటికి మీకు డబ్బును తెచ్చిపెడుతుంది. అలాగే ఇప్పుడు మొక్క పెట్టామండి, రేపు ఫలాలను ఇస్తుంది. ఆ మొక్క అంటే ఏంటి, మీ ఆలోచన. అంతేగాని రేపు అవుద్దో అవదంటే అసలు ఆలోచన లేదు, కర్మే చేయరు మీరు. కాబట్టి ప్రతి వ్యక్తి పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకు డబ్బు రాదో చూడండి. డబ్బు అనే ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అవ్వాలంటే మీరు ధైర్యంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సరే, అయితే మీరు అన్నది ఒప్పుకుంటాం సార్. కాకపోతే కొందరు చూస్తే మాకు బాధ వేస్తుంటుంది. వాళ్ళు అసలు ఏ కష్టం చేయరు, కుబేర స్థానంలో కూర్చొని ఉంటారు. అలాంటప్పుడు మాకు కొంచెం కడుపు మంటో లేదంటే బాధ ఉండదా, అరే ఏ కష్టం చేయకుండా అతను ఆ స్థానంలో ఉన్నాడు అని. అంటే వాళ్ళకు గ్రహాలు అనుకూలిస్తాయా, లేదంటే న్యూమరాలజీ ప్రకారం ఏదైనా అదృష్ట సంఖ్యలు ఉంటాయా వాళ్ళకి? మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ ఏంటంటేనండి, మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే, వాస్తవంగా మనం కర్మ సిద్ధాంతంలోకి డైరెక్ట్గా వెళ్ళినట్లయితే పూర్వజన్మలో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా వాళ్ళకి అదృష్టం అనేది వరించి ఉన్నప్పుడు వాళ్ళు 10 మందికి పెట్టి పుడితే అదృష్టం వరిస్తుంది. అది గ్రహాల రూపంలో మనకు ఆవరించి ఉంటుందని మనం ఇందాక చెప్పుకున్నాం. అదేవిధంగా వీళ్ళకి అదృష్టం వచ్చింది, వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలన్నా ఇప్పుడు కర్మ పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ పదాన్ని మళ్ళీ మీకు వేరేగానే ఎందుకు చెప్తున్నానంటే, అదృష్టవంతుడు కోటీశ్వరుడు అయ్యాడు, తర్వాత వాడు బికారైన వాళ్ళు లేరా? చాలా మందిని చూస్తాం కదా.